అందరికీ నమస్తే. అక్కడ నలుగురు మంత్రులు ఆ జిల్లా కాంగ్రెస్ కి కంచుకోట. ఆ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలంతా కూడా అధికార పార్టీకి చెందిన వారే. అభివృద్ధి కోసం అధికార పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు కూడా అక్కడున్నారు. కానీ ఎందుకు ఆ పరిస్థితి? రోడ్లు ఎందుకు అలా ఉన్నాయి? ప్రజల ప్రాణాలు ఎందుకు పోతా ఉన్నాయి? ఇప్పుడేదో కొత్త కాదు, ఈ యొక్క వర్షాకాలమే కాదు, గత సంవత్సరంలో కూడా ఇదే పరిస్థితి. అదే ఇసుక లారీలు, వందల లారీలు పోతా ఉన్నాయి, ఇసుకని తీసుకొని పోతా ఉన్నాయి, తోడుకొని పోతా ఉన్నారు. ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతా ఉన్నాయి. కానీ రోడ్ల పరిస్థితి మాత్రం మారలేదు. అక్కడ ఉన్నటువంటి ఆ నలుగురు మంత్రులు ప్రభుత్వంలో ఏది చెప్తే అదే, వారు చెప్పిందే శాసనం, ఖచ్చితంగా ప్రభుత్వంలో నడుస్తుంది. అయినా కూడా అక్కడ ప్రజలకి ఎందుకు కష్టాలు బాధలు అనేటటువంటి చర్చ పెద్ద ఎత్తున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక నియోజకవర్గం, భద్రాచలం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తా ఉన్నది. నలుగురు మంత్రుల్ని మనం గెలిపించుకున్నాం, ప్రభుత్వాన్ని శాసించేటటువంటి స్థాయిలో ఉన్నారు 4 మంత్రులు కూడా. ఒకరు ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి బత్తి విక్రమార్క గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, పక్కనే ములుగు నియోజకవర్గం, ములుగు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సీతక్క గారు. ఈ నలుగురు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఎంత చెప్తే అంతే. అయినా కూడా ఇలా వందల లారీలు ఇష్టానుసారంగా ఓవర్ లోడ్లతోటి, ఓవర్ స్పీడ్లతోటి ఎందుకు ఇలా తిరుగుతా ఉన్నాయి, ఎందుకు మా మంత్రులు పట్టించుకోవట్లేదు అనేటటువంటిది చర్చ పెద్ద ఎత్తున 2 నియోజకవర్గాలలో నడుస్తా ఉంది. ఇసుక కాంట్రాక్టర్లు ఇష్టానుసారం, టిఎస్ఎండిసి అధికారులు అసలు ఏం చేస్తా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ అధికారులు ఏం చేస్తా ఉన్నారు, సంబంధించినటువంటి అధికారులంతా కూడా ఏం చేస్తా ఉన్నారు. ఇక కొంతమంది ఇసుక కాంట్రాక్టర్లు అయితే నాకు ఆ మంత్రి తెలుసు, ఈ మంత్రి తెలుసు అని చెప్పేసి మంత్రుల పేర్లు చెప్పుకొనే వీళ్ళు అక్కడ దందా కొనసాగిస్తా ఉంటే మరి ఇదంతా మంత్రుల దృష్టికి వెళ్తుందా, వెళ్ళట్లేదా? ఇక అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి సంబంధించో లేకపోతే ప్రతిపక్ష సోషల్ మీడియాకి సంబంధించో నేను ఏం మాట్లాడతలేను. ఎందుకంటే ఇక సోషల్ మీడియా చెప్తుంది, మాట్లాడుతుంది, ప్రతిపక్ష నాయకులు విమర్శిస్తారు, ఏదైనా జరుగుతుంది కావచ్చు కాక. కానీ చేయాల్సింది మాత్రం వీళ్ళే కదా. మనం అడగాల్సింది, అడుక్కోవాల్సింది, బ్రతిమలాడాల్సింది, చేయమని చెప్పాల్సింది ఈ 4 మంత్రులకే కదా. ఇవాళ ప్రతిపక్షం వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా లేకపోతే ధర్నాలు చేసినా, కూర్చున్నా, అది చేసినా, ఇది చేసినా, ఏది చేసినా సరే ఈ 4 మంత్రులు చేయాల్సిందే అక్కడ బాధ్యత. దయచేసి మీరు దృష్టి పెట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. చిన్న సందులోనే లారీలు ఓవర్ స్పీడ్ తో వెళ్ళిపోతా ఉన్నాయి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇలా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఆ 2 నియోజకవర్గాలలో ఉన్నది. భద్రాచలం నుంచి వెళ్ళి వెంకటాపురం, వాజేడు పోవాలంటే అసలు కరెక్ట్ గా పోతామా పోలేమా అనేటటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత స్పీడ్ గా పోతున్నాయి తెలుసా? ఆడ పోయేటటువంటి 2 వీలర్లు అయినా సరే, 4 వీలర్లు అయినా సరే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకు ఆ దుస్థితి ఎందుకు వచ్చింది? అభివృద్ధి పేరిట ఇసుకని ఇక్కడి నుంచి ఎక్కడికో తీసుకుపోతాం. దేనికి అభివృద్ధి? దేనికోసం? ప్రజల ప్రాణాలే గాల్లో కలిసిపోతా అంటే దేనికి అభివృద్ధి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఎంత అరాచకం అంటే, ఎంత దారుణంగా ఉందంటే అసలు చెప్పలేం, మాటల్లో చెప్పలేనటువంటి పరిస్థితి. అంత దారుణంగా ఉన్నది. ఒక లారీ తర్వాత ఇంకో లారీ, ఒక లారీ తర్వాత ఇంకో లారీ, వందల లారీలు 24 గంటలు తిరుగుతా ఉన్నాయి. ఆ రోడ్లు ఎట్లున్నాయి? రోడ్లు మొత్తం గుంతలు. ఇప్పటికే వర్షాలు పడి కొన్ని ఊళ్ళల్లో ఇప్పటికే సైడ్ డ్రైనేజీలు కావచ్చు, లేకపోతే ఆ సెంట్రల్ లైటింగ్ కావచ్చు, మధ్యలో డివైడర్లు కావచ్చు, అవన్నీ పోసి మధ్యలో ఆగిపోయి ఉన్నాయి. వర్క్లు మొత్తం ఆగిపోయి ఉన్నాయి. ఆ పనులు సాగట్లేవు. ఈ లారీలు ఇష్టానుసారంగా తిరుగుతా ఉన్నాయి. ఎంతమంది చనిపోతున్నారు చెప్పరు? ఇక రోడ్డు బంద్ అయిపోయింది. భద్రాచలం నుంచి అటు పోయేటటువంటి దుమ్మగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు, ఆ ములుగు దాకా పోయేటటువంటి రోడ్డు ఇక కొద్దిగా డైవర్షన్లు, కల్వట్లు కూలిపోయి ఆగవాగ ఉంటే మళ్ళీ ఇప్పుడు ఈ రోడ్డు మొదలుపెట్టి, కొత్తగూడెం నుంచి మణుగూరు రోడ్డు మొదలుపెట్టి ఆడికెళ్ళి కమలాపురం, ఏటూరు నాగారం పోయి అదంతా తిరుక్కుంటూ వస్తున్నారు. ఇది ప్రజల ఆవేదన, ప్రజల బాధ. అరే ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, మరి అలా అధికారంలో లేం కాబట్టి సరే బీఆర్ఎస్ కొద్దిగా పట్టించుకోలేదు, మన పరిస్థితులు గట్లనే ఉన్నాయి. నేను చెప్తా ఉన్నా, బీఆర్ఎస్ కూడా పెద్దగా ఏం పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ను కూడా వెనకేసుకొని రావాల్సినటువంటి అవసరం కూడా లేదు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాకి సంబంధించి అప్పుడు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా అనాథగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఆ అధికారంలో లేదు 10 ఏళ్ళు. తెలంగాణ వచ్చిన తర్వాత మరి అలా అధికారంలోకి వచ్చినాం కదా, ఎమ్మెల్యేలంతా మన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే, మంత్రులంతా కూడా ఇలా మంచిగా మన జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఇలా 3 మంత్రులు మన ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి పోయినంటే అది మన అదృష్టం. మరి ఇలా మిమ్మల్ని గెలిపించుకోవడం అక్కడ ప్రజలు చేసినటువంటి పాపమా శాపమా? ఎందుకు చెప్పు. అభివృద్ధి అవుతుంది అనుకున్నాం కదా, రోడ్లు బాగుపడితే, ప్రధానంగా రోడ్లు బాగుండాలండి. మీరు పథకాలు ఇచ్చినా ఇవ్వకపోయినా పథకాలు అనేది అది ఒక వ్యక్తికి సంబంధించింది, ఒక కుటుంబానికి సంబంధించింది. ఇలా రోడ్డు అనేది వ్యవస్థకి సంబంధించింది, ఆ ఊరికి సంబంధించింది, ఆ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించింది, ఆ జిల్లాకి సంబంధించింది. అయినా రోడ్డు ఎంత దారుణంగా ఉన్నాయి తెలుసా? అక్కడ 50 కిలోమీటర్లు ప్రయాణం చేయాలంటే ఎన్ని గంటలు పడతా ఉంది? వాడు ఎంత స్పీడ్గా పోతా ఉన్నాడు అసలు? లారీ వాడు పట్టించుకోడు. వాడు తాగున్నాడా లేకపోతే వాడికి అసలు లైసెన్స్ ఉన్నదా? వాడి కథ ఏంది? వాడికి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది? ఏంది కథ? వాడు సీరియల్లో పెట్టుకోవడం కోసం ఈ నించలు ఉరికిపోతా ఉంటే యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి. ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ఈ 21 నెలలలో ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి? ఎంతమంది చనిపోయినరు? ఏం చర్యలు తీసుకున్నారు అనేది మరి ఆలోచన చేయాలి. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, 4 మంది మంత్రులకి చేతులెత్తి దండం పెడతా ఉన్నాం. మీరు చేయండి, అభివృద్ధి చేయండి. ఇది సీరియస్ గా మీరు పట్టించుకోండి. ఇసుక కాంట్రాక్టర్ల పైన లేకపోతే టీఎస్ఎండి అధికారుల పైన మీరు ఒక్కసారి కన్నెత్తి చూడండి. మొత్తం ఆగిపోతాయి, అక్కడ మొత్తం ఆగిపోతాయి. మీరు ఒక్కసారి తలుచుకుంటే, మీరు ఒక్కసారి రంగంలోకి దిగితే, ఎందుకంటే చాలా ప్రజా నాయకులు అని చెప్పేసి పేరున్నటువంటి నాయకులే ఈ 4 మంది నాయకులు కూడా. నలుగురులో ఎవరు తక్కువ కాదు. అభివృద్ధి చేయగల సత్తా వీళ్ళ దగ్గర ఉంది, చేయాలనేటటువంటి ఆలోచన ఉన్నది, ఆ పట్టుదల కూడా ఈ 4 మంది మంత్రులకు ఉన్నది. పని చేయడం రానోళ్ళు కూడా కాదు, పని చేయడం వచ్చినటువంటి నాయకులే ఈ 4 మంది నాయకులు. ఇలా మంత్రులు అయినరు. మన జిల్లాని బాగు చేసుకోవాలి, మన జిల్లాని అభివృద్ధి చేసుకోవాలి. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వెల్, ఇలా కొడంగల్, ఈ 4 నియోజకవర్గాలు ఎట్లున్నాయి? మొత్తం వెలిగిపోతా ఉన్నాయి, అద్దాల మేడలా కనపడతా ఉన్నాయి. ఇలా కేటీఆర్ అధికారంలో ఉన్నా లేకపోయినా, హరీష్ రావు అధికారంలో ఉన్నా లేకపోయినా, రేవంత్ రెడ్డి గారు అధికారంలో ఉన్నా లేకపోయినా, రేపు పొద్దుగాల అరే మస్తు బాగు చేసిర్రా బాబు అనేది ఎట్లుంటది పేరు. మరి మన జిల్లా ఎట్లున్నది? మన జిల్లాలో రోడ్లు ఎట్లున్నాయి? మన అభివృద్ధి ఎట్లున్నది? మళ్ళా మీరు అధికారంలోకి రావాలా? మళ్ళీ మీరు అధికారంలోకి రావాలంటే ఇలా మరి పనులు చేయాలి. దయచేసి నేను కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని, సోషల్ మీడియా వింగ్ను కూడా కోరుతా ఉన్నా. నేను తప్పు పట్టి మాట్లాడడం లేదు, పరిస్థితులు ఎట్లున్నాయి ఒకసారి మీరే ఆలోచన చేయండి. మనమే ఒకసారి 2 వీలర్ వేసుకోనో లేకపోతే మన కారు తీసుకోనో రోడ్ల మీదకి పోతే పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది దయచేసి ఆలోచన చేయండి. ఇదేదో కాంట్రవర్సీ కోసమో లేకపోతే నేనేదో ఇది పెద్దగా చేసి చూపించాలని చెప్పేసి నేనేం మాట్లాడతలేను. మనకు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఇలా మనం రోడ్లు పోసుకుంటే, సైడ్ డ్రైన్లు కట్టుకుంటే, సెంట్రల్ లైటింగ్ పెట్టుకుంటే అదే సోషల్ మీడియాలో మనం వేలెత్తి చూపొచ్చు. ఇలా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకుంటా ఉన్నాం, రేషన్ కార్డులు ఇచ్చుకున్నాం, బాజాప్తా చెప్పుకుంటాం. కొత్త రేషన్ కార్డులు 10 ఏళ్ల నుంచి లేవు, ఇలా ప్రతి ఇంటికి రేషన్ కార్డు వచ్చింది. ఇల్లు లేవు, గతంలో ఇల్లు లేవు, ఏడో ఊరు చివరి ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు. ఇవాళ మరి 5 లక్షల రూపాయలు సాయం చేస్తా ఉంది, నియోజకవర్గానికి 3500 ఇండ్లు ఇస్తా ఉంది ప్రభుత్వం. రైట్, బాజాప్తా చెప్పుకుందాం. మరి ఇలా రోడ్లు పోసుకుంటే కూడా చెప్పుకుందాం. ఎందుకు ఈ పరిస్థితి? ఏం పాపం చేసిర్రు ప్రజలు? ఏం పాపం చేసిర్రు? గిరిజన ప్రాంత బిడ్డలు, దళిత బిడ్డలు ఎక్కువ ఉంటారు ఆ నియోజకవర్గాలల్లా. ప్రాణాలు పోతున్నాయి. ఆ రోడ్లు బంద్ అయిపోతే మళ్ళీ ఈ రోడ్డు మీద పడ్డరు. మరి ఎవరు అడగాలి? ఎవరు అడగాలండి? ఇదంతా నిజం కాదా? ఇదంతా నిజం కాదా? ఇసుక కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా తోడుకొని పోతుర్రు, దొంగల లెక్క ఇసుక తోడుకొని పోతుర్రు. టీఎస్ఎండి అధికారులు వాళ్ళకి సహకరిస్తా ఉన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. లారీ కింద తీసుకుంటా ఉన్నారు, కాంట్రాక్టర్ దగ్గర పైసలు వసూలు చేస్తా ఉన్నటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తా ఉన్నాయి. అక్కడ జర్నలిస్టులు కూడా మొత్తం పేపర్లు రాస్తా ఉన్నారు, రోజు పేపర్లు రాస్తా ఉన్నారు. దయచేసి మంత్రుల దృష్టికి ఇది తీసుకుపోవాలి, కట్టడి చేయాలా. కట్టడి చేయకపోతే ప్రజలు ప్రాణాలు పోయిన తర్వాత మనకి అభివృద్ధి ఎందుకు, మనకి మార్పు ఎందుకు ఇదంతా కథ? దేనికోసం ఇదంతా? ఒకసారి చూడండి, రైట్, రోజు దినపత్రికలలో వార్తలు కనపడుతూనే ఉన్నాయి. 1 or 2 ఇగో కమలాపురాన్ని కలవరబెడుతున్నటువంటి ఇసుక లారీ ఢీకొని 2 ముక్కలైన కేవీ స్తంభించిన గ్రామీణ రవాణా 4 కిలోమీటర్ల నుంచి ఇంటికి చేరుకున్నటువంటి విద్యార్థులు. 4 కిలోమీటర్లు నడిచినట్టు విద్యార్థులు.
పోలీసులకు మరి దుస్థితి కనిపించడం లేదా? ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నటువంటి అధికారులు అనేటటువంటి దినపత్రికల వార్త కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదిగోండి, మా బండ్లకు ఇన్సూరెన్స్లు ఉన్నాయట. ఆయన బండ్లకు ప్రజల ప్రాణాలు పోయినా ఇబ్బంది లేదు, కానీ ఆయన బండ్లకు మాత్రం ఇన్సూరెన్స్లు ఉన్నాయట. ఇన్సూరెన్స్లు ఉన్నాయి, తగిలితే 2-3 పోతారు. గ్రామస్తులను బెదిరిస్తున్న రైజింగ్ కాంట్రాక్టర్. నిరసన వ్యక్తం చేసిన, వాహనాలు ఆపిన కేసులు పెడతాం. మణిగురు పోలీసుల మరి అత్యుత్సాహం అనేటటువంటి ఒక వార్త కూడా వార్తా దినపత్రికలో మనకు కనపడతా ఉంది. ఇదిగోండి, రహదారులు ఆక్రమించిన ఇసుక మాఫియా. 5 కిలోమీటర్ల మేర నిలిచిన లారీలు, పాఠశాల బస్సులు, గ్రామంలోకి రాక విద్యార్థుల అవస్థలు. కరెంటు స్తంభాలను ఢీకొట్టడంతో చీకట్లు. కాంగ్రెస్ ప్రజాపాలనలో ప్రభుత్వ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉపాధి అవకాశాలు, లీగల్ నుండి ఇల్లీగల్ వ్యాపారాల వరకు ఏది చేయాలన్నా స్థానిక ఎమ్మెల్యే అండదండలు లేనిదే ముందుకు సాగదు అనే వాదన గట్టిగా వినిపిస్తుందని గిరిజన గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. గత భారత రాష్ట్ర సమితి కుటుంబ పాలనలో ఇసుక తవ్వకాలను వ్యతిరేకించిన ఆనాటి కాంగ్రెస్ పార్టీ నేతలు నేడు అధికారం చేతిలోకి రాగానే ఇసుక తవ్వకాలపై కన్ను వేయడం ప్రజా జీవనానికి శాపంగా మారుతుంది. గత ప్రభుత్వ పాలనలో సాయంత్రం 6 గంటలు కాగానే మూసివేసిన ఇసుక లోడింగ్లు నేటి పాలకుల కనుసైగల్లో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు ఇసుక లోడింగ్ కోసం లారీలు వేల సంఖ్యలో గ్రామాలకు చేరుతున్నాయి. దాంతో గిరిజన గ్రామ రహదారులపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కావడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారుతుంది. 3 అడుగుల అనుమతి పొందిన ఇసుక మాఫియా కేటుగాళ్లు గత సీజన్ లో ఏకంగా 30 అడుగులు తవ్వినట్లు శనార్థి తెలంగాణ సంచలన కథనాలు రాసినప్పటికీ ఫలితం దక్కలేదని చెప్పుకోవాలి. ఎవ్వరు రాసినా, ఎవ్వరు మాట్లాడినా వీళ్ళ తీరు మారదు. వీళ్ళకి ప్రధానంగా ఏం కావాలంటే ఇసుక కావాలి, గంతే. ఇసుక ఆడికెళ్ళి దొంగలాగా దోడకొచ్చుకొని సూర్యాపేటల, హైదరాబాద్లా, వరంగల్లా, లేకపోతే వేరే రాష్ట్రానికి తరలించాలా. 50,000కి 60,000కి ₹1,00,000 దాకా ఇసుక లారీని అమ్ముకోవాలి. ఇదే కథ. అక్కడ రోడ్లతో సంబంధం లేదు, ప్రజల ఇబ్బందులతో సంబంధం లేదు. మేము కరెంటు పోల్ని ఢీ కొడతాం, మనుషులను ఢీ కొడతాం, పశువులు చస్తే మాకేంది, మనుషులు చస్తే మాకేంది, ఇదే కదా. దయచేసి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయాలి, మంత్రుల దృష్టికి పోవాలి. చాలా అధ్వానంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి మంత్రుల దృష్టికి మంత్రులకు తెలుసు. కానీ ఇంత తీవ్రస్థరంగా ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయని మాత్రానికి దయచేసి మంత్రులకు తెలియదు. ఖచ్చితంగా 4 కూడా యాక్షన్ తీసుకునేటటువంటి మంత్రులే. నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా, 4 మంది కూడా యాక్షన్ తీసుకునేటటువంటి మంత్రులే. ప్రజాభిష్టం మేరకు పనిచేస్తున్నటువంటి మంత్రులే 4 మంది మంత్రులు. ఎమ్మెల్యేలు ఇలా తెల్ల వెంకట్రావు గారు అభివృద్ధి పేరుతోటి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారు. రైట్, అంతే కదా. మీరు బీఆర్ఎస్ బీఫామ్ తీసుకొని కారు గుర్తు మీద మీరు గెలిచి అభివృద్ధి కావాలని చెప్పేసి అధికార పార్టీలోకి వచ్చారు. మరి మీ నియోజకవర్గంలోని సమస్యలు ఉన్నాయి కదా, సమస్య. మీరు పార్టీ మారింది కదా అభివృద్ధి కోసం. మరి ఏది ఎక్కడుందండి అభివృద్ధి? సమన్వయం దయచేసి కోఆర్డినేట్ చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. మంత్రులు కావచ్చు, దయచేసి ఎమ్మెల్యేలు కావచ్చు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మీకు మంచి పట్టుంది, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. మైనస్ నుంచి ప్లస్ లోకి వెళ్తుంది ప్రభుత్వం. గత 3-4 నెలల నుంచి వెళ్ళి కొన్ని కార్యక్రమాలు చేపడతా ఉంది. కానీ ఈ దుస్థితి ఏంటి చెప్పుర్రి. ఆడ గ్రామాల ప్రజలంతా కూడా ఎంత దారుణంగా ఉన్నదనంటే, ఇగో రాసి మరి ఇప్పటికైనా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు స్పందించి జర వాళ్ళని ఆపాలే. ఇగో ఇక్కడికి వెళ్ళి చూడండి, మొత్తం నడుచుకుంటా పోతారు. ఇక పోలు ఇరిగిపోయింది. విద్యార్థులంతా కూడా మొత్తం లారీలే. 2 లారీలు పోతా ఉంటాయి స్పీడ్ గా, మధ్యలో బైక్ పోతా ఉంటుంది. ఏంటి పరిస్థితి? ఎడిపోవాలి, బండి ఎడిపోవాలి, బైక్ ఎడిపోవాలి, స్పీడ్ పోతా ఉంటాయి. వాడు అసలు చూడు సావడు. మనిషి పక్కన బురద పడుతుందా, లేకపోతే అడిగే దుమ్ము పడుతుందా? గతంలో కూడా వేసవి కాలంలో పక్కనే మిరప చేన్లు, ఆ తర్వాత వచ్చేసేసి వరి చేన్లు, ఈ దుమ్మంతా లేసిపోయి ఆడ పడతా ఉంటుంది, మిరప చేన్ల మీద పడతా ఉంటది. ఇంకేడ ఎదుగుతుందా పంట? చేతికి వస్తుందా? రైతుకి వస్తుందండి, రైతుకి చేతికి వస్తుందా? దాన్ని పోగొట్టడానికి వేలకు మళ్ళీ పురుగు మందులు తీసుకొచ్చి కొట్టాలి. అయినా అదే పరిస్థితి. మరి దేనికోసం ఈ ఇసుక దొంగలంతా కూడా కాంట్రాక్టర్లను కట్టడి చేయాలి. టీఎస్ఎండి అధికారులు నిద్రపోతా ఉన్నారు. దయచేసి మంత్రుల్ని మరొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, ఇలా కట్టడి ఆపాలి. అక్కడ భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, లేకపోతే ఇక్కడ పినపాక నియోజకవర్గ ప్రజలు మాత్రానికి చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. దమ్ అయిపోయినాయి రోడ్లు మొత్తం. భద్రాచలం క్రాస్ రోడ్ నుంచి మొదలు పెడితే ఇక ఇటు ఏటూరు నాగారం దాకా, ఏది మణుగూరు, పినపాక, మంగపేట, ఏటూరు నాగారం దాకా, అటుపోతే భద్రాచలం నుంచి దుమ్మగూడెం, చెర్ల, వెంకటాపురం, వాజేడు దాకా, అటు ములుగు దాకా. ఏంది పరిస్థితి చూడండి. ఒకసారి రోడ్లు చూడండి మీరే. ఇగో ఇది నైట్ పూట, ఇగో ఇక్కడ గొర్రె చనిపోయింది,
లారీ గుద్దితేనే గొర్రె చచ్చిపోయింది, స్పాట్లో చనిపోయింది. ఇక ఇట్లుంటాయి. ఇక ఇది మెయిన్ రోడ్. ఇది ఎక్కడో మారుమూల ప్రాంతంలో అడవులు అనుకున్నారు. మెయిన్ రోడ్ ఇది. ఎట్లుంటది ఆ మెయిన్ రోడ్డు? ఇట్లా మొత్తం బాగు చేసుకున్నాక మళ్ళీ లారీ అయిపోతుంది దాని మీద. ఇది కూడా ఇక బైక్ చూడండి ఎట్లా పోతుందో, బండి అయిన ఎట్లా పోవాలి చూడండి. ఆ లారీ ఆగే ఉన్నది, వెనక మొత్తం లారీలే. ఇదే కథ. నీకు ఇది ఎట్లా ఆగిపోయింది, అది అట్లా ఆగిపోయింది. ఇంకా అటోళ్ళు అటే ఆగిపోతారు. నీకు గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేకపోతే ఎవరికైనా యాక్సిడెంట్ కావచ్చు, అత్యవసర పరిస్థితి ఏదైనా కావచ్చు, ఎవరైనా ఆడనే ఉండాల, అటే ఉండాల. ఇది గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇబ్బందులు. మరి మాట్లాడితేనేమో మాట్లాడినామని అంటారు. ఇది ఇప్పుడు మేము మాట్లాడడం వల్ల ప్రభుత్వానికి మైనస్సా ప్లస్సా అర్థం కానటువంటి పరిస్థితి ఉన్నది. అది చెప్తేనే కదా, మీరు రోడ్డు పోతేనే కదా మంచి పేరు వచ్చేది. ఎన్నికలు వచ్చేదాకా ఈ రోడ్డు ఎట్లే ఉంటే దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, నాయకులు కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన నాయకులు కూడా కావచ్చు. ఇక ఆయన నెడతా ఉంటాడు. ఈడికెళ్ళి స్కూల్ పిల్లలు స్కూల్ పోవాలనుకోండి, ఇక ఆనే కదా ఆ స్కూల్, ఆ రోజు స్కూల్ అంతా ఇక ఆనే సరిపోద్ది. స్కూల్ పిల్లగాళ్ళు అట్టే ఉంటారు. ఇక ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే కూడా ఇక అట్టే. రోడ్డుకి ఇట్లున్న తర్వాత ఇంకే ఉంటది. ఈ రోడ్ల ఇగో ఇందులో పిల్లలు ఉన్నారు ఆటోలా. ఇక ఆటో చూడండి ఎట్ట పోతాం. ఆర్టీసీ డ్రైవర్లు దండం పెడతా ఉన్నారు. మేము పోలేము బాబు, మాకు ఈ సర్వీస్ డ్యూటీ లేకండి అని చెప్తున్నారు ఆర్టీసీ డ్రైవర్లు. ఈ సర్వీస్ అసలు మేము చేయలేము. 2 గంటలు పోవాల్సినటువంటి జర్నీ 5 గంటలు పడుతుంది. 60 కిలోమీటర్లు 5 గంటలు పోతారా? మా కొద్ది డ్యూటీ అని చెప్పి దండాలు పెడుతున్నారు డ్రైవర్లు. దయచేసి మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, మంత్రులు పట్టించుకోవాలి దీని మీద. ఎమ్మెల్యేలంతా కూడా దయచేసి మీరు మంత్రుల దృష్టికి తీసుకుపోండి. ప్రజలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. పథకాలు అంటే సెకండరీ, రైట్. మీరు పథకాలు ముందు కావచ్చు, వెనక కావచ్చు, సరే ఇచ్చుకుంటూ పోతున్నాం. ఒక్కొక్కటి మెల్లగా అవుతా ఉంది. ఇప్పుడే మనం అధికారంలోకి వచ్చినాం, ఇంకా 3 ఏళ్ళు ఉంది, మనం చేసుకుందాం, రైట్, ఓకే, మంచిదే. కానీ రోడ్లు ఎట్లున్నాయి చెప్పండి. అసలు ఎక్కడ కూడా పర్ఫెక్ట్గా లేవు రోడ్లు. ఈ దుస్థితి ఉంటుందా? ఇదా 4 మంది మంత్రులు ఉన్న తర్వాత ఇదే అక్కడ పరిస్థితి. రోడ్డు మీదకి వచ్చి వెహికల్ తీసుకొని రోడ్డు మీదకి వచ్చిన ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటా ఉన్నారు. దయచేసి వ్యవస్థ కోసం ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటది. సహకరించాలి దీనికి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించినటువంటి టీం కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు. దయచేసి మళ్ళీ ఇక్కడే నిల్చొని మీరు రోడ్లు పోతే ఇక్కడే నిల్చొని షబాస్గా రోడ్లు పోచినామని చెప్పి బాగా చెప్తాం. ఇక పోయినసారి ఇట్లా ప్రాబ్లం మొత్తం క్లియర్ చేసిండ్రు. లారీలను కూడా కంట్రోల్లో పెట్టిండ్రు. వాళ్ళకు టైమింగ్ కేటాయించిండ్రు. ఇగో ఇట్లా 2 రోడ్లు పోసిండ్రు, ఈ రోడ్లు పెద్దగా చేసిండ్రు అని చెప్పుకోవడానికి ఉంటుంది, ఆస్కారం ఉంటుంది. అంతేగాని ప్రజల ప్రాణాలు పోవడం అంటే మామూలు విషయం కాదు. ప్రాణాలు పోయిన తర్వాత మనం అభివృద్ధి చేసి పెద్దగా ప్రయోజనమేం లేదు. కాంట్రాక్టర్ ఏముంటుంది, వస్తాడు, ఇవాళ ఒక 3-4 నెలలు ఉంటాడు, తోడుకుంటాడు, ఆయన సాయం ఆయన పోతాడు. ఆయన సాయం ఆయన పోయి మళ్ళీ ఇంకొక జిల్లాలో మొదలు పెడతాడు, ఇంకో దగ్గర రీచ్ తీసుకుంటాడు. అధికారులు ఏముంటది, వాళ్ళకేం అవసరం, ఆయన కారులో ఆయన తిరుగుతాడు, ఆయన బిల్డింగ్ లో ఆయన ఉంటాడు, ఆయన తీసుకున్నది ఆయన తీసుకుంటాడు. ఇలా ఈ జిల్లాలో కాకపోతే ఇంకో జిల్లాకి ట్రాన్స్ఫర్ అవుతాడు. ప్రారంభమైనటువంటి కుటుంబం అనేది తెలుస్తుంది. దయచేసి మీకు ఓట్లేసి గెలిపించారు, మిమ్మల్ని మంత్రులుగా చూడాలనుకున్నారు, ఇలా మంత్రులుగా మిమ్మల్ని చూసిరు, మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా చూడాలనుకున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని చెప్పేసి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది. ఇలా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే రోడ్ల మీదకి రావట్లేదా? బైక్లు వేసుకొని, కార్లు వేసుకొని, వాళ్ళకి ఇబ్బందులు లేవా?
ఇసుక లారీల వల్ల ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు, ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు. దయచేసి సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. వాళ్ళు పాడుకున్నారు, వాళ్ళకి రీచ్లు వచ్చేసినాయి, రైట్, ఎవరికైనా వస్తాయి. దానికో పద్ధతి, దానికో లెక్క ఉంటుంది. దానికో పద్ధతి, దానికో లెక్క, టైమింగ్ ఎట్లా పోవాలా, ఎంత స్పీడ్ పోవాలా, ఏ లోడ్తో పోవాలి, రోడ్లు బాగా చేసుకుంటే ఎట్లా పోవాలి, మంచి చెడు ఇవన్నీ ఉంటాయి. అంతేగాని అంతా మా ఇష్టం, మేము పాడుకున్నాం, మేము ఏది పడితే అది చేస్తాం అంటే కుదరదాడ. ఏది చేస్తే అది చేస్తాం అంటే కుదరదు, నడవదు అది. ప్రజలు ఒకసారి రోడ్డు మీద బైఠాయించడం మొదలు పెట్టిరంటే ఊళ్ళ నుంచి మొత్తం బయటకు వచ్చి నీ ఇసుక లారీ కాదు కదా, నీ ఒక్క రేణువు కూడా బయటికి తీసుకపోలేవు. జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాంట్రాక్టర్లు కావచ్చు, లేకపోతే టీఎస్ఎండిసి అధికారులు కావచ్చు, మేము మంత్రుల దృష్టికి కూడా మళ్ళీ ఒకసారి దీన్ని తీసుకెళ్తాం. ఖచ్చితంగా అక్కడ కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. నేను మంత్రులను తప్పు పడతలేను, మళ్ళీ ఒకసారి చెప్తాను, నేను మంత్రులు తప్పు పడతలేను. మీరు ప్రజల కోసం పనిచేసేటటువంటి నాయకులే. కాకపోతే అక్కడ చాలా పరిస్థితి దారుణంగా ఉంది. నలుగురు మంత్రులు ఒక్కరైనా సరే సీరియస్ గా దాని వైపు కన్నెత్తి చూసిరంటే మొత్తం ఆగిపోద్ది అక్కడ. ఎందుకంటే అలాంటి మంత్రులు దయచేసి పని చేయండి, మంచి పేరు తీసుకొచ్చుకోండి, మళ్ళీ అధికారంలోకి రావాలా, ప్రజల కోసం మంచి పనులు చేయాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే ఇసుక లారీల వల్ల మాత్రానికి రోడ్లు మొత్తం దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు మాత్రం ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గం కావచ్చు, లేకపోతే పినపాక నియోజకవర్గంలో కావచ్చు, చాలా ఎమర్జెన్సీ పరిస్థితి మాత్రానికి కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి మాత్రం అక్కడ ఉందని చెప్పేసి మంత్రులు గుర్తించాలని చెప్పేసి ప్రజల పక్షాన మనం మాట్లాడుతా ఉన్నాం.